హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవిస్ తెలుగు వరల్డ్. ఇప్పుడైతే మేము నెక్స్ట్ హైపర్ మార్కెట్కి వెళ్తున్నాం. వెజ్జీస్ ఇంకా గ్రాసరీస్ తీసుకొచ్చుకోవడానికి. అక్కడ కాస్ట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఎలా ఉంటుంది, మాక్సిమం అన్ని చూపెట్టడానికి ట్రై చేస్తాను, చూసేయండి. ఇదేనండి నెక్స్ట్ హైపర్ మార్కెట్. ఇది ఎప్పుడు చూసినా లైటింగ్స్ ఇలా మెరుస్తూనే ఉంటుంది. ఇక్కడ రణబీర్ కపూర్ కనపడ్డాడు కదా. ఫస్ట్లో నేను ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఎంతైనా కొత్త కొత్త కొంచెం లోన్లీ అని ఉంటాయి కదా, ఇదంతా కొత్త వెరైటీ అనేసి ఇంకా రణబీర్ కపూర్ని చూస్తే అలా మన ఇండియన్ హీరో కూడా ఉన్నాడు అనేసి ఒక చిన్న ధైర్యం అలా వచ్చేదన్నమాట. ఇక్కడ టెడ్డీస్ ఇవన్నీ బాగున్నాయి. ఇంకా ట్రాలీ తీసేసుకొని లోపలికి వచ్చేసాము. ఇంకా ఫస్ట్ టైం మనకి వాచ్ కలెక్షన్స్ ఇవన్నీ కనబడతాయి అన్నమాట, చాలా బాగున్నాయి. ఇంకా షూసే కానీ డ్రెస్సెస్, ఇంకా చిన్నపిల్లలకి స్కూల్ బ్యాగ్స్, బాటిల్స్, ఈ నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సును చూసారా, చాలా థ్రిల్ అయిపోయాను నేనైతే. దాంట్లో అన్ని కలర్ పెన్సిల్స్, కలర్ పెన్స్ ఇవే ఉంటాయి, చిల్డ్రన్ సంబంధించినవి ఉంటాయి అన్నమాట. ఈ టెడ్డీ మాత్రం చూస్తే అలా అనిపిస్తుంది, మస్తు పెద్ద. ఇక్కడ టాటాయిస్, క్రొకోడైల్ ఇవన్నీ కనబడుతున్నాయి కదా, అవన్నీ ఫుడ్ ఐటమ్స్తోనే చేసేసారనమాట. ఇక్కడ నెక్స్ట్ అనేది ఎప్పుడు చూసిన డెకరేట్ చేస్తూనే ఉంటారు, కొత్తగానే ఉంటుంది. ఆల్రెడీ చూశాను కదా, మళ్ళీ రావడం ఎందుకు అనేది మాత్రం అస్సలు అనిపించకుండా చేస్తారు వాళ్ళు. ఇంకా వాటర్ మిలన్స్, ఇంకా కర్బూజా కాయలు ఇవన్నీ కామన్గానే దొరుకుతాయి. ఇక్కడ చికెన్ వచ్చేసి ఇలానే ప్యాక్ చేసి అమ్ముతారు. ఇలా తీసుకుంటే మొత్తం తీసుకోవాలి, లేకపోతే మనకి బ్రెస్ట్ పీసెస్ సపరేట్గా, లెగ్స్ ఇంకా అవన్నీ వేరే థై పీసెస్ అవన్నీ సపరేట్గా దొరుకుతాయి. ఇంకా రెడ్ మీట్ వచ్చేసి మనకు మటన్లోనే చాలా ఉంటాయి అనమాట, ఇండియన్ మటన్ ఇంకా పాకిస్తానీ మటన్ అనేసి అలా డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా చాలా యానిమల్స్వి. ఫిషెస్ అయితే ఫ్రెష్గా అనిపించవు, ఐస్లో ఉంటాయి కదా, అసలు తీసుకోము మేము ఇక్కడ. ఇంకా బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, పెద్ద నిమ్మకాయ అనుకుంటా పెద్దగా ఉంది. మిర్చీలు కూడా చాలా రకాలు ఉంటాయి ఇక్కడ, క్యాప్సికమ్ ఇవన్నీ. ఇక్కడ గుమ్మడికాయలన్నీ కోసి అమ్మేస్తారనమాట. ఇంకా వంకాయలు అంటే మాత్రం ఇన్ని రకాలు ఉంటాయా అనేసి నాకు ఇక్కడ చూస్తేనే అర్థమైంది నాకు, లేకపోతే నాకు తెలియదు అనమాట. షాక్ అయ్యాను ఫస్ట్లో నేను చూస్తే. ఇంకా బీరకాయలు అయితే ఫస్ట్ నుంచి చూస్తున్నా, ఎప్పుడు ముదురుగానే ఉంటాయి, అస్సలు తీసుకోమేమో. ఇంకా ఈ బీన్స్, సొరకాయ, క్యారెట్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి అన్నమాట. ఇంకా కరివేపాకు వచ్చేసి ఇలా ప్యాక్ చేసి అమ్ముతారు. ఆకుకూరలు కూడా చాలా రకాలు ఉంటాయి, చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట, ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అన్నీ సేమ్ అనిపిస్తూ ఉంటాయి, కానీ అన్నీ వేరు వేరు. అలాగే ఫస్ట్లో మేము మోసపోయామన్నమాట. ఇంకా ఫ్రూట్ సెక్షన్స్కి వచ్చేస్తే మ్యాంగోస్ కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తే చెట్టు ఉంది కదా, చెట్టు కిందనే తీసుకొని ఫ్రెష్గా తీసుకున్నట్టు ఫీల్ అవ్వాలని ఇంకా మనము. ఇంకా గ్రేప్స్ ఇవన్నీ ఫ్రూట్స్ అనమాట. ఇంకా ఫిలిపియన్ బనానాస్, ఇంకా అందులో అన్ని టైప్స్ ఉంటాయి అనమాట. మన ఇంకా ఇవన్నీ ఫ్రూట్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఇప్పటిదాకా తీసుకొని ఉంటాం కదా, ఇక్కడ అవన్నీ వెయిట్ చూసి ట్యాగ్ వేస్తారనమాట, అంటే స్టిక్కర్ లాగా వేస్తారు. ఇంకా ఆయిల్ అయితే తీసుకున్నాం. ఆయిల్స్లో కూడా చాలా బ్రాండ్స్ ఉంటాయి. ఆశీర్వాద్ వీట్ ఫ్లోర్కి అయితే మేమైతే 4 months నుంచి చూస్తున్నాము, మాకు అస్సలు దొరకట్లేదు. ఇంకా ఈసారి అయితే దొరికేసింది, తీసుకున్నాము. ఇవన్నీ ఇంకా వెనిగర్స్, ఇంకా కెచప్స్, చాక్లెట్స్ ఇవన్నీ అనమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే చాలా రకాలు ఉంటాయి, ఇందులో కూడా అంతే చాలా రకాలు ఉంటాయి. ఇంకా చాక్లెట్స్ కూడా అంతే. ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టినవన్నీ ఇన్స్టాంట్వి అనమాట. కొన్ని దోశ పిండి అని ఉంటాయి కదా, ఇంకా ఇన్స్టాంట్వి, పరోటా, ఇంకా చపాతీస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. ఇంకా ఐస్ క్రీమ్స్, పన్నీర్, ఎగ్స్ ఇవన్నీ అనమాట. ఇంకా చాక్లెట్ అయితే టేస్ట్ చేసాము, బాగుంది. కానీ ఇక్కడ చాక్లెట్స్ అనేవి చాలా ఓవర్ స్వీట్ ఉంటాయి, ఒకటికన్నా ఇంకెక్కువ తినలేమన్నమాట. ఇంకా చిన్నపిల్లలు అయితే చాలా తింటారనమాట, ఇంకా వాళ్ళకి ఇష్టం కాబట్టి. ఇంకా పర్ఫ్యూమ్స్ అయితే తీసుకొని బిల్ వేపించేసుకున్నాము. బిల్లు మొత్తం వచ్చేసి 205 రియాల్స్ అయింది, అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 4500 అనమాట. ఓన్లీ 10 daysకి కావాల్సిన వెజ్జీస్కే అనమాట ఇదంతా. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.